ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంన అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంన దేవుడు మనకిచ్చినటువంటి మాటను మనం చదువుకుందాం. 34వ కీర్తన 10వ వాక్యం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. నిజంగా దావీదు రాస్తున్నటువంటి కీర్తనలో ఒక చక్కటి వాగ్దానంతో కూడిన మాట ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏమంటున్నాడంటే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. నిజంగా ఎంత గొప్ప వాగ్దానం అండి. ఇక్కడ మొదటి వాక్యంలో ఏమంటున్నాడంటే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును. నిజంగా సింహానుకుంటున్నటువంటి సిగ్నిఫికెన్స్, సింహానుకుంటున్నటువంటి ధైర్యం, సింహానుకుంటున్నటువంటి ఆ యొక్క విలువ మనందరికీ బాగా తెలుసు. సింహం అనగానే అది అడవికి రాజు, అది ఏమైనా చేయగలదు. నిజంగా తన పిల్లలు ఆకలితో ఉన్నారు అనంటే ఏ జంతువునైనా మట్టి కరిపించి వాటిని చంపి సింహపు యొక్క పిల్లలకి ఆహారాన్ని తీసుకుని రాగలిగినటువంటి సత్తా కలిగినటువంటి జంతువు సింహం. సింహాన్ని అడవికి రాజు అంటారు, మనందరికీ తెలుసు కదండి. నిజంగా రాజుల పిల్లలు ఆకలిగా ఉంటారా? కానీ ఇక్కడ సింహపు పిల్లలు, అంత ధైర్యశాలి అయినటువంటి సింహము ఏ పరిస్థితిలోనైనా తన పిల్లలకి ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఏ జంతువునైనా మరి చంపి మరి పిల్లలకి ఆహారాన్ని తీసుకొని రాగలిగినటువంటి ఆ జంతువే ఒకానొక సమయంలోనంట సింహపు పిల్లలు కూడా లేమి గలవై ఆకలిగొంటాయి అనుంది. అంటే ఒకానొక సమయంన సింహం కూడా తన పిల్లలకి ఆహారాన్ని తీసుకుని రాలేని పరిస్థితులు ఎదురవుతాయి. కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మన దేవుడు యూదా గోత్రపు సింహం. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే కొన్ని జంతువులకు దేవుడు తన్ను తాను పోల్చుకున్నట్లుగా మనం గమనిస్తాం. ఆయనని లోక పాపమును మోసుకుని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల అన్నారు. ఒక గొర్రెపిల్లతో ఆయనను పోల్చుకున్నాడు. అంతేకాదు యూదా గోత్రపు సింహముగా మన యేసుక్రీస్తు ప్రభువు వారు పిలువబడుతున్నారు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం ఏం చదువుతున్నామంటే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగా ఉంటాయి. ఈ భౌతిక సింహము అది ధైర్యశాలి అయినా, అది బలశాలి అయినా ఒకానొక సమయంన అది తన పిల్లలకి ఆహారాన్ని తీసుకుని రాలేని పరిస్థితులు ఎదురవుతాయి. వాటి యొక్క పిల్లలు కూడా ఆకలిగా ఉంటాయి. కానీ యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదవై ఉండదంట. ఈరోజు మనం కొదువను అనుభవిస్తున్నాం. ఈరోజు మనము నిస్సహాయ స్థితిలో ఉన్నాం. ఈరోజు కొరతను మనం అనుభవిస్తున్నాం. కరువులో మన కుటుంబం సాగుతుంది అనంటే మనము దేవుణ్ణి ఆశ్రయించట్లేదనే అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన జ్ఞానం మీద మనం ఆధారపడతా ఉంటాం, మన తెలివి మీద ఆధారపడతా ఉంటాం, మనకు తెలిసిన వారి మీద, సంపన్నులైన వారి మీద, జ్ఞానుల మీద, అధికారుల మీద, మరి లేదా మన సొంత జ్ఞానం మీద, మన యొక్క డబ్బు మీద, మన యొక్క సంపద మీద మనం ఆధారపడతా ఉంటాం. అన్ని విధాలుగా మనము విఫలమైపోయిన తర్వాత, అన్ని ప్రయత్నాలు చేసి ఓడిపోయిన తర్వాత, మనం కొదువకు లోనైన తర్వాత, లేమికి లోనైన తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి వస్తాం, అప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఈరోజు చాలామంది జీవితాల్లో కొరత ఎదురవుతుంది. ఎందుకంటే మనుష్యులను ఆశ్రయించి వారి యొక్క తెలివి మీద ఆధారపడి, వారి సంపద మీద ఆధారపడి మరి ఈ విధంగా కొదువను అనుభవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీవు యెహోవాను ఆశ్రయించినట్లయితే ఏ మేలు కూడా ఆయన చేయకుండా మానడని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏది చేసినా మనం మేలు కొరకు చేస్తాడు. కొన్నిసార్లు మనం అడుగుతూ ఉంటాం, ప్రభా నాకు ఇది కావాలి అని. అయితే అది మన జీవితంలో జరగకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏమని సెలవిస్తుందంటే, ఆయన ఏది చేసినా మనకు మేలే ఆయన చేస్తాడు. ఒకవేళ అది మనకు మేలు కాదు, మన క్షేమం కాదు అనుకుంటే మనం అడిగినా దాన్ని ఆయన మనకి ఇవ్వకపోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, పట్టుబట్టి నాకు అదే కావాలి అని కూర్చొని మనం కొదువకు, లేమికి మరి లోనే కీడు తద్వారా మనం సంపాదించుకుంటున్నామేమో. ప్రియ దేవుని బిడ్డలారా,
పూర్తిగా యెహోవాను మనం ఆశ్రయించినట్లయితే ఏది మనకు మేలో ఆయన మనకు చేసి మన జీవితంలో ఎటువంటి కొదువ రాకుండా ఆయన మనల్ని నడిపిస్తాడు. ఈరోజు ఉదయకాల సమయంన ఈ వాక్యాన్ని, ఈ వాగ్దానాన్ని వింటున్న దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కొరతలో ఉన్నావేమో, కొదువలో ఉన్నావేమో, కరువులో జీవితం కొనసాగుతుందేమో. నీవు ఈ యొక్క కొరతలో, ఈ కొదవలో, ఈ కరువులో నిజంగా నీవు దేవుని మీద ఆధారపడగలిగితే, యెహోవాను ఆశ్రయించగలిగితే, నీ ప్రతి పరిస్థితిని చక్కపరిచి ఇక మీదట ఏ మేలు కూడా నీకు కొదవై ఉండకుండా ప్రతిదీ ఆయన సమకూర్చి సమృద్ధిగా నీ జీవితంలో చెయ్యాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకనే సింహపు పిల్లలైన ఒకానొక సమయంన అవి లేమిగొని ఆకలితో అలమటిస్తాయి, కానీ యెహోవాను ఆశ్రయించి వారు ఏ రోజు కూడా ఆకలితో అలమటించరు. అందుకనే యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదవై ఉండదు అని లేఖనాల్లో ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను ఆశ్రయించి వారు ఏనాడు కూడా కొరతను అనుభవించారు. ఆయన ఆశ్రయించి వారు ఏనాడు కూడా లేమికి వెళ్ళిపోరు. ఆయనను ఆశ్రయించి వారు ఏనాడు కూడా ఇతరులకు చెయ్యి చాపే అనుభవంలోనికి వారు వెళ్ళరు. కాబట్టి ఈరోజు ఇంతవరకు నువ్వు ఎవరెవరినో ఆశ్రయించి విఫలమైపోయావేమో, ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకొని, ప్రభా నిన్నే నేను ఆశ్రయిస్తానయ్యా అని విశ్వాసముతో, ధైర్యముతో ఈ మాటలు మనం దేవుని సన్నిధిలో నిజంగా ఈ వాగ్దానాన్ని మనం స్వీకరించగలిగితే, ఈ వాగ్దానాన్ని దేవుడు మన జీవితంలో నెరవేర్చి ఇక మీదట ఎటువంటి కొదవ, ఎటువంటి కొరత, ఎటువంటి సమస్య నీ జీవితంలో ఎదురవ్వకుండా ఆయనే పరిష్కరించి నీ ప్రతి కార్యాన్ని సఫలపరచబోతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ప్రార్థనలో ఏకీభవించి, ప్రభా ఏవేవైతే నేను పోగొట్టుకున్నానో నిన్ను ఆశ్రయించకుండా ఇక మీదట నిన్ను ఆశ్రయించేవానిగా నన్ను మార్చు, నిన్ను ఆశ్రయించేదానిగా నన్ను మార్చు ప్రభా అని అడుగుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి నీ జీవితంలో ఏది మేలుకరమో, నీకు ఏది క్షేమమో ఆయన చేయబోతున్నాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు తండ్రి. ఎంతో చక్కటి వాగ్దానం, ధైర్యంతో కూడినటువంటి వాగ్దానం మీరు మాకు ఇచ్చారయ్యా. సింహపు పిల్లలైనా ఒకానొక సమయంన ఆకలి కొంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదవై ఉండదు అని లేఖనాల్లో వ్రాయబడి ఉంది. అయ్యా, ఇదిగో నాయన, ఈ వాగ్దానాన్ని మా జీవితంలో ఈ దినాన మీరు నెరవేర్చమని కోరుతున్నాం తండ్రి. ఇదిగో నాయన, ఏ మేలు మాకు చేయకుండా మీరు మానరని, మిమ్మల్ని ఆశ్రయిస్తే ఏ మేలు కూడా మాకు కొదవై ఉండదని చెప్పినట్లుగా, ఇదిగో నాయన, ఈ వాగ్దానం ఈ దినం విన్న ప్రతి బిడ్డ జీవితంలో ఇదిగో నాయన, ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి. వారి ప్రతి లేమి, ప్రతి కొరత, ప్రతి ఇబ్బందుల నుంచి మీరు లేవనెత్తి ఇక మీదట ఇదిగో మిమ్మల్ని ఆశ్రయించి వారుగా, ఇదిగో నాయన, వారి జీవితంలో ప్రతి మేలు సమృద్ధిగా ప్రభువా అయ్యా మీ నుంచి పొందుకునే వారుగా మీరు సిద్ధం చేయమని ప్రార్థన చేస్తూ, ఈ వాగ్దానం బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమెన్. నన్ను ఎంతగా ప్రేమించినా నా యేసు రాజా అన్ని